నమస్తే డి న్యూస్ కి స్వాగతం. నేను మీ దిగ్విజయ్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. ప్రకాశం భవనంలోని కాన్ఫరెన్స్ హాల్లో మండల విద్యాశాఖ అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించిన జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా. జిల్లాలోని అన్ని ఉన్నత పాఠశాలల్లో 10వ తరగతి పరీక్షల్లో 100% ఉత్తీర్ణత సాధించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించిన కలెక్టర్. ఒంగోలు టీటీడీ కళ్యాణ మండపంలో జరిగిన ఒంగోలు ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ వెల్ఫేర్ డెవలప్మెంట్ అసోసియేషన్ సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు. నగరంలో అర్హులైన ఫోటో వీడియోగ్రాఫర్లకు ఇళ్ల స్థలాలు ఇప్పిస్తానని హామీ ఇచ్చిన దామచర్ల. ఇక వివరాల్లోకి వెళ్తే, జిల్లాలోని ప్రభుత్వ యాజమాన్యాల పరిధిలోని అన్ని ఉన్నత పాఠశాలల్లో 10వ తరగతి పరీక్షల్లో 100% ఉత్తీర్ణత సాధించేలా చూడాలని జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా ఆదేశించారు. ప్రకాశం భవనంలోని కాన్ఫరెన్స్ హాల్లో మండల విద్యాశాఖ అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ 10వ తరగతి విద్యార్థుల ఉత్తీర్ణతకు గత ఏడాది డిసెంబర్ నుండి ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సబ్జెక్టుల వారీగా విద్యార్థులకు స్పెషల్ క్లాసుల నిర్వహణ ఏ విధంగా జరుగుతుందో మండల విద్యాశాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం పకడ్బందీగా అమలు చేయాలని ఆదేశించారు. ఇటీవల కాలంలో తాను కొన్ని పాఠశాలలు తనిఖీ చేసి కొన్ని సూచనలు చేయడం జరిగిందని, మరలా ఆ పాఠశాలను తనిఖీ చేసినప్పుడు మార్పు కనిపించకుండా చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ హెచ్చరించారు. ఈ సమావేశంలో జిల్లా విద్యాశాఖ అధికారి కిరణ్ కుమార్, ఉప విద్యాశాఖ అధికారులు పాల్గొన్నారు. వాళ్ళు ఏం చెప్తున్నారు అదే ఓకే ఓకే అన్ని బాగా చేసి ఉన్నారు అని కాదు. యూ హ్యావ్ టు అప్లై, దెన్ యూ హ్యావ్ టు గివ్ యువర్ సొల్యూషన్స్ ఆల్సో. యాక్చువల్గా నిన్న కమిషనర్ గారి ఇన్స్ట్రక్షన్స్లో మనం ఎక్కడి నుంచి అయితే మనం 3 to 5 విత్డ్రా చేస్తున్నాము, మనం తెచ్చుకున్న మోడల్ స్కూల్ చేంజ్ అంటున్నాం, కానీ యాడ్ చేసినా కూడా మనం 34 వస్తున్నాం. అందువల్ల నేను మోడల్ స్కూల్లో ప్రపోజ్ చేయలేదు. మనం చేయమంటే చేస్తాం. వితిన్ 1 kilometer ఎంపీపీఎస్ నుంచి కూడా మెయిన్ ఉన్నాం. హ్యావింగ్ ఓన్లీ 9 students. ఇక్కడ ఇష్టం ఏంటంటే మేడం 3 to 5 classes నేను మెయిన్ నుంచి తీసుకొచ్చి హెచ్డబ్ల్యూలో యాడ్ చేయడానికి ప్రపోజ్ చేసి ఉన్నాం. అదే మేడం హెచ్డబ్ల్యూ అక్కడ కనుక యాడ్ చేస్తే ఇట్ యాజ్ ఆఫ్ నో ఫస్ట్ అండ్ సెకండ్ క్లాసెస్ లేవు, మెయిన్ 0. ఫస్ట్ అండ్ సెకండ్ క్లాసెస్ ఎన్రోల్మెంట్ 0. సో నేను కనుక బుక్ చేస్తే దాన్ని సార్ వాళ్ళకి అప్లై చేస్తే సార్ వాళ్ళు ఏమన్నారంటే నెక్స్ట్ ఇయర్ ఏమన్నా ఫస్ట్ క్లాస్ అడ్మిషన్స్ రావచ్చు కదా, అట్లా వస్తే తిరుగుతుంటారు. అదర్వైజ్ క్లోజ్ చేయాలి. మేమైతే నచ్చిన ప్రపోజ్ చేసాం. ఎందుకంటే వితిన్ 100 kilometer రేడియస్ ఉంటుంది, పిల్లల సంఖ్య బాగా తగ్గుతుంది. అందుకని నచ్చిన ప్రపోజ్ చేసి విధి నిర్వహణలో కొన్ని సందర్భాల్లో ప్రమాదకర పరిస్థితులు ఎదురైనా వాటిని ధైర్యంగా ఎదుర్కొని ముందుకు సాగుతున్నారని ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు ఫోటోగ్రాఫర్లు, వీడియోగ్రాఫర్లను అభినందించారు. ఒంగోలులోని టీటీడీ కళ్యాణ మండపంలో జరిగిన ఒంగోలు ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ వెల్ఫేర్ డెవలప్మెంట్ అసోసియేషన్ సర్వసభ్య సమావేశంలో దామచర్ల పాల్గొని మాట్లాడారు. ఒంగోలు నగరంలో అర్హులైన ఫోటో వీడియోగ్రాఫర్లందరికీ ఇళ్ల స్థలాలు ఇప్పిస్తానని హామీ ఇచ్చారు. అసోసియేషన్ భవన నిర్మాణానికి స్థలం కేటాయిస్తానన్నారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షుడు డి వెంకట్రావు, ఉపాధ్యక్షులు చంద్రశేఖర్, వెంకటేశ్వర్లు, కార్యదర్శి చంద్రశేఖర్, కోశాధికారి రసూల్, సంయుక్త కార్యదర్శులు భాస్కర్రావు, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. అంతకుముందుగా దామచర్ల జనార్దన్ రావును అసోసియేషన్ ప్రతినిధులు గజమాలతో సత్కరించారు. Thank you.
చాలా సంతోషం. ఈరోజు మన సభాధ్యక్షుడు శ్రీనివాసరావు గారు, అధ్యక్షుడు వెంకటరావు గారు, చంద్రశేఖర్ గారు, అదేవిధంగా చంద్రశేఖర్ గారు, చెట్టుపాటి భాస్కర్ గారు, రసూల్ గారు, సుబ్బారావు గారు, శ్రీనివాసరావు గారు, రామారావు గారు, ఇంకా పెద్దలందరూ కూడా చేసుకుని అందరికీ పేరు పేరున నా నమస్కారం తెలియజేస్తున్నాను. ఈరోజు ఎన్నో అసోసియేషన్ ఉండొచ్చు. ప్రతి ఒక్కదానికి కూడా ఒక అసోసియేషన్ ఒక అందరూ కూడా ఒక కామన్గా ఒక ప్లాట్ఫామ్ మీద వచ్చినప్పుడే ఏదైనా కూడా పనులు ఉంటుంది. ఏదో ఒక కెమెరా ఒక ఫోటోగ్రాఫర్ ఉంటే ఎవరికి ఏది జరగదు. అందరూ ఒక యూనిట్గా ఒక ప్లాట్ఫామ్ మీద ఉన్నప్పుడే సమస్యలు కూడా తగ్గే పరిస్థితులు వస్తాయని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు నేను తెలియజేస్తున్నాను. ఎన్నికల ముందు కూడా చెప్పాను, మన 350 మంది అసోసియేషన్ కమిటీ ఉండమనేది కాదు, 350 మంది సభ్యులు ఏం చేస్తారు, వాళ్ళ కుటుంబ పరిస్థితులు ఏంటి, వాళ్ళ కుటుంబం పిల్లలు చదువుకుంటున్నారు, అదేవిధంగా వాళ్ళ వృత్తికి ఆర్థికంగా హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినా ఇంకోటి వచ్చినా మన అసోసియేషన్ కూడా స్పందించే విధంగా పనిచేయాలని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. ఏదైనా ఉంటే మా ముందు తీసుకొస్తే తప్పకుండా కూడా మా వంతు మేము చేయడానికి కూడా అవకాశాలు ఉన్నాయని చెప్పి కూడా మీ అందరికీ ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఫోటోగ్రఫీ దాని అనుబంధ సంస్థల మిత్రులందరికీ ముందుగా శుభాకాంక్షలు, ధన్యవాదాలు. ఈ కార్యక్రమాన్ని కార్తీక వనభోజనాలని ఫస్ట్లో పెడదామని, అదే రోజు ఈ ఐడి కార్డ్స్ కూడా డిస్ట్రిబ్యూట్ చేద్దామని అనుకోవడం జరిగింది. ఆ రోజు వాతావరణ పరిస్థితులు బాగలేక దాన్ని వాయిదా వేసుకున్నాం. దానికి తోడుగా ఇవాళ కెనాన్ వర్క్షాప్ కూడా పెట్టుకుందాం అనే కాన్సెప్ట్ తోటి అది జరిగింది. తర్వాత మన ఎమ్మెల్యే గారిని సన్మానించుకోవటం, ఆయన చాలా కాలంగా ఆయన కొన్ని కోరికలు అడుగుతున్నాం. మన అసోసియేషన్కి ఒక సైట్ కావాలని, తర్వాత మన సభ్యులందరికి కూడా ఇళ్ల పట్టాలు కావాలని ఇవన్నీ అడిగాం. ఆయన వాళ్ళు మనకి అది హామీ కూడా ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమానికి మీరందరూ కూడా విచ్చేసి మా కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు తిరుమల తిరుపతి దేవస్థానం కళ్యాణ మండపంలో మా ది ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ వెల్ఫేర్ డెవలప్మెంట్ అసోసియేషన్ వారు ఈ యొక్క కార్యక్రమాన్ని మేము ఈరోజు అనౌన్స్ చేయటం జరిగింది. మా అభిమాన ఎమ్మెల్యే గారైనటువంటి డైనమిక్ ఎమ్మెల్యే, అభివృద్ధి ప్రదాత మన దామచర్ల జనార్దన్ గారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆహ్వానించడం జరిగింది. మా ఆత్మీయ ఆహ్వానం మేరకు వారు విచ్చేసి ఈ యొక్క ఫోటోగ్రాఫర్స్ని అభినందించటము, అదేవిధంగా ఈ కార్యక్రమంలో క్యానన్ వారి వర్క్షాప్ని మన సాయి ఫోటో గూడ్స్ వారి సౌజన్యంతో వర్క్షాప్ నిర్వహించడం జరిగింది. అది ఉచితంగా ఈ వర్క్షాప్ నిర్వహించడం జరిగింది. అదేవిధంగా మేము ఈ ఫోటోగ్రాఫర్స్కి ఎలక్షన్స్ అప్పుడు మీకు రావాల్సిన ఎలక్షన్ డబ్బులు ఇప్పిస్తామని చెప్పి ప్రామిస్ చేశాము. ఆ ప్రామిస్ ప్రకారం ఎమ్మెల్యే గారి హామీ మేరకు జేసీ గారి ఆదేశాలతో కొన్ని బిల్లులు ఆగినప్పటికి కూడా ఫోటోగ్రాఫర్స్ బిల్లులు క్లియర్ చేయడం జరిగింది. అందరూ కూడా ఎంత క్రమశిక్షణ పాటించి ఈ యొక్క ట్రైనింగ్ ప్రోగ్రాంలో పాల్గొనడం మాకు చాలా సంతోషం. విచ్చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామ వార్డు సచివాలయాలపై బొమ్మలు మారిపోయాయి. గతంలో అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఫోటో ఉండగా తాజాగా దాని స్థానంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఫోటో పెట్టారు. సచివాలయం ప్రాంగణం నుండి లోపలికి అడుగు పెట్టగానే మరో బోర్డుపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఫోటోలతో వార్డు సచివాలయం అని రాసి ఉన్నాయి. ఎవరైనా పనుల నిమిత్తం సచివాలయం వద్దకు వస్తే ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ఫోటోలు ప్రత్యేక ఆకర్షణగా ఉంటున్నాయి. ఒంగోలు కొత్త కూరగాయల మార్కెట్ నందు నిబంధనలకు వ్యతిరేకంగా ఉన్న దుకాణాలను మున్సిపల్ అధికారులు తొలగించడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. కూరగాయల షాపులను తొలగిస్తున్న మున్సిపల్ సిబ్బంది చర్యలను వారు అడ్డుకోవడంతో అక్కడ ఘర్షణ వాతావరణం తలపించింది. ఉన్నపాటుగా తమ దుకాణాలను ఎలా తొలగిస్తారు అంటూ వారిని ప్రశ్నించారు. కూరగాయల వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్న తమ పట్ల కక్షపూర్వక చర్యలు ఏంటని మండిపడ్డారు. ఈ క్రమంలో మున్సిపల్ సిబ్బంది, పోలీసులు
సిబ్బందితో వారు వాదనలకు దిగారు. అనంతరం మున్సిపల్ అధికారుల చర్యలను నిరసిస్తూ కలెక్టర్ కార్యాలయం వద్ద భారీ ఎత్తున నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. నిరసన చేస్తున్న వారికి సిఐటియు మద్దతుగా నిలిచింది. ఈ సందర్భంగా సిపిఎం నగర కార్యదర్శి చీకటి శ్రీనివాసరావు మాట్లాడుతూ మున్సిపల్ యాజమాన్యం ఒంగోలు కూరగాయల మార్కెట్లో షాపులకు అధిక వడ్డీలు వసూలు చేస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారని, వ్యాపారులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. కరోనా సమయంలో కూడా వ్యాపారాలు జరగనప్పుడు అధిక వడ్డీ భారం మోపారని, ఇప్పుడు జీఎస్టీ పేరుతో కూడా దోచుకుంటున్నారని, ఆ ఒత్తిడిని మేము తట్టుకోలేకపోతూ ఉన్నామని ఆవేదన వ్యక్తం చేశారు. షాపుల్లో వ్యాపారాలు చేయలేకపోతున్నామని, కొనుగోలుదారులు రాకుండా ఉంటున్నారని, అందుకని రోడ్ల మీద మేము వ్యాపారాలు చేసుకుంటున్నామని వారన్నారు. మున్సిపల్ కమిషనర్, ఒంగోలు శాసనసభ్యులు కల్పించుకొని తమకు న్యాయం చేయాలని దుకాణాల యజమానులు కోరుతున్నారు. ఈ నిరసన కార్యక్రమంలో పెద్ద ఎత్తున షాపు యజమానులు, చిరు వ్యాపారులు పాల్గొన్నారు. ఖచ్చితంగా మీ సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు మీరంతా ఐక్యంగా ఉండాలని మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఈ రోజున కూరగాయలు అమ్మితేనే కుటుంబం అంతా గడవాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఎక్కడెక్కడి నుంచో జిల్లా కేంద్రమైనటువంటి పట్టణానికి క్రమ పద్ధతిలో అందిస్తున్నటువంటి వాళ్ళు ఈ చిరు వ్యాపారం. మార్కెట్లో ఎంతమంది ఉన్నారు? మీరు షాపులు ఎన్ని ఉన్నాయి? కూరగాయలు అమ్మేవాళ్ళు ఎంతమంది? ఆకుకూరలు అమ్మేవాళ్ళు ఎంతమంది? ఇతర సరుకుల వాళ్ళు ఎంతమంది? జాబితా తయారు చేసి వాళ్ళందరికీ చాలా జాగ్రత్త చూపించడం మీకు చేత కావటం లేదు. మీకు చేత కాని వల్లనే ఈ రోజు అర్ధరాత్రి 3 గంటలకు వచ్చి వాళ్ళు మొత్తం షాపుల మీద పోయి ఎక్కడ విధ్వంసం చేస్తా ఉన్నారు. ఎవరిచ్చారు మీకు హక్కు నేను అడుగుతున్నాను. ఆ షాపులో ఆ కూరగాయలు వేరే వ్యాపారం చేసుకుంటే ఆ రేకులు, తాటాకులు, పట్టులు ఎవరిచ్చారు నీకు అధికారం? ఎందుకు చేస్తాం మీరు ఏదైనా? ఏం మాట్లాడతారు? మేము పిలిపించామండి. ఏం మాట్లాడాను? ఒక కాళ్ళు పట్టుకొని నడుస్తా ఉంది, అల్లాడుతూ ఉంది. అయ్యా నాకు భర్త చనిపోయాడు, ఆధారం ఇదే, కనికరించండి, 11 గంటలకు అనుకోని వెళ్ళిపోతానని చెప్పేసి ఏం కనికరం లేదు, చేయలేదు, ఖాళీ లేదు, కష్టపడతాడు చేసేస్తున్నారు. పచ్చి సరుకు 4 రూపాయలు పెట్టి కొనుక్కొచ్చారు, విధ్వంసం చేస్తున్నారు. ఎవరు కట్టిస్తారు? ఈ నష్టపరిహారం కూడా మున్సిపల్ పాలక వర్గమే, అధికారులే కట్టాలి. ఈ రోజు ప్రజలు ఎంతైతే నష్టపోయారో వాళ్ళకి ఆ నష్టపరిహారం కూడా చెల్లించాల్సిన ఆ డబ్బు పెట్టుబడి పెట్టి మేము జనాలిస్తూ ఆయన అమ్ముతుంటే చాలా జాగా చూపించడానికి వాడు ముందుకు వస్తున్నాడు, వాడు వెనక్కి వస్తున్నాడు, వాడు పక్కన ఉన్నాడు, వాడు ఈ బోర్డు పెట్టాలని చెప్తున్నాడు. మీ దగ్గర 2000 మంది సిబ్బంది ఉన్నారు, సచివాలయ సిబ్బంది 700 మంది ఉన్నారు, ఆఫీస్ స్టాఫ్ ఉన్నారు, మొత్తం 1000 మంది ఉన్నారు. ఈ 500 మందిని 500 మంది ఎవరు? ఎక్కడాళ్ళు? ఏ ఊరు? ఎవరికి పంజం ఉన్నారు కదా తెలుసుకోండి. మాకు ఇవ్వండి. దొనకొండ మండలం రుద్రసముద్రం గ్రామానికి చెందిన ఎస్టీ ఎరుకల తెగకు చెందిన మోటా వెంకటేశ్వర్లు కుటుంబంపై జరిగిన దాడికి నిరసనగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ప్రజా సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో బాధిత ఎరుకల గిరిజన కుటుంబాలకు న్యాయం చేయాలని కోరుతూ కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ రుద్రసముద్రం గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ మోటా వెంకటేశ్వర్లు ఆటోలో అగ్రకులానికి చెందిన దుర్గంపూడి చంద్రిక అనే వివాహిత ఆటోలో వెళ్లి సెల్ ఫోన్ కొనుగోలు చేసిందని, భర్త మల్లికార్జున్ అనుమానంతో అడొక్క ఆమె మోటా వెంకటేశ్వర్లు కొనిచ్చాడని చెప్పడంతో చంద్రిక భర్త మల్లికార్జున్ వారి బంధువులు వెంకటేశ్వర్లు ఇంటిపై దాడి చేసి అతని భార్య శివమ్మను విచక్షణారహితంగా కొట్టి వివస్త్రను చేసి దుర్మార్గంగా దుర్భాషలాడారని అన్నారు. ఇదే కాకుండా వెంకటేశ్వర్లపై మల్లికార్జున్ భార్య చంద్రికతో కేసు పెట్టించారని, ఇది దుర్మార్గమైన చర్య అని ప్రజా సంఘాల నాయకులు మండిపడ్డారు. దాడి చేసిన చంద్రిక భర్త మల్లికార్జున్, ఏగినాటి అల్లూరయ్య, పూడి గురవమ్మ మొత్తం 18 మందిపై కేసు నమోదు చేసి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఓపీడీఆర్ నాయకులు చావలె సుధాకర్, ప్రజా సంఘాల నాయకులు పి సత్యనారాయణ, ఆంజనేయులు మాదిగ, దొడ్డ శ్రీనివాసరావు, భీమవరం సుబ్బారావు, పిన్నిక శ్రీనివాసరావు, గూడూరు మస్తానరావు, యానాది సంఘం మహాకూటమి రాష్ట్ర నాయకులు పాలడుగు రమేష్,
డీఎస్పీ జిల్లా అధ్యక్షులు తాటిపర్తి వెంకటేశ్వర్లు, గుంటూరు మస్తాన్రావు తదితరులు పాల్గొన్నారు. అమాయక వెనుకల గిరిజనులను ఓర్దిల్లాలి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల ఐక్యత, ఓర్దిల్లాలి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఐక్యత. పోరాడదాం పోరాడదాం కమ్మ దురంకాల నుండి రక్షణ కోసం పోరాడి ప్రజల మాన ప్రాణాలను కాపాడుకుందాం కాపాడుకుందాం. ఎస్సీ ఎస్టీ బీసీ రుద్ర సముద్రంలో మోట వెంకటేశ్వరుని అతనిపై ఎటువంటి ఆరోపణలు లేనప్పుడు కూడా వాళ్ళ తప్పును సమర్థించుకోవడం కోసం మా అమ్మాయిని ఇలా అన్నారని చెప్పి చిత్రహింసలు పెట్టి కొట్టి పోలీస్ స్టేషన్ అప్పచెప్పారు. ఆ తర్వాత ఆ గ్రామంలో రెండు ఎరుకల వాళ్ళ ఇళ్ళున్నాయి. వాళ్ళ ఇళ్లను రుద్ర సముద్రం సర్పంచి అల్లూరయ్య నాయకత్వంలో 70 మంది కమ్మ భూస్వాములు కలిసి ఆ డాబాని పగలగొట్టి సైకిళ్లను కాల్చి 2 బైకులను కాల్చి ఒక ఆటోను కలిసి అదేవిధంగా వెంకటేశ్వర భార్యని అక్కడ గేట్లో పెడరెక్కలు ఎరదీసి కట్టేసి జరిగింది. ఆమె ప్రాధేయపడింది, అయ్యా పాస్కి వెళ్తానయ్యా అన్నా కూడా వాళ్ళు వదల్లా. ఇంత దుర్మార్గం జరిగింది. జరిగి ఇప్పటికీ దాదాపు 10 రోజులు గడిచినప్పుడు కూడా ఈ ప్రభుత్వం నీరుకి నిమ్మెత్తినట్టుగా మరి ఇంతవరకు అరెస్ట్ చేయకపోవటం, అదే మా గిరిజన ఏదైనా చిన్న పొరపాటు పనిచేస్తే వెంటనే వాళ్ళ బిడ్డల్ని వాళ్ళు తీసుకొచ్చి చిత్రహింసలు పెట్టి అక్రమ కేసులు పెట్టి జైల్లో పెడతారు. ఇంత దుర్మార్గం జరిగినా కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం, ఈ కమ్మ ప్రభుత్వం ఇంతవరకు మరి స్పందించలేదు. ఊబకాయంతో బాధపడుతున్న ఒక యువకునికి అతి తక్కువ కాలంలో సాధారణ స్థితికి తీసుకువచ్చిన అరుదైన చికిత్స ఒంగోలులోని అరవింద్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో జరిగింది. ఇప్పటి వరకు పెద్ద పెద్ద నగరాలకు పరిమితమైన ఎండోస్కోపిక్ ఇంట్రాగ్యాస్ట్రిక్ బెలూన్ చికిత్స తొలిసారిగా ఒంగోలు నగరంలో జరిగింది. అరవింద్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఇందుకు సంబంధించిన వివరాలను జీర్ణకోశ కాలేయ సంబంధిత వ్యాధుల ప్రత్యేక నిపుణులు మందలపు నరేంద్రబాబు వెల్లడించారు. ఒంగోలు నగరంలో నివాసం ఉంటున్న 27 సంవత్సరాల నిఖిల్ అనే యువకుడు 165 కేజీల అధిక బరువుతో బాధపడుతున్నాడు. తన బరువు తగ్గించుకునేందుకు రకరకాల ప్రయత్నాలు చేశాడు. ఒంగోలులోని అరవింద్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో తన బరువు తగ్గించేందుకు ప్రత్యేకమైన చికిత్సా విధానం ఉందని తెలుసుకొని డాక్టర్ నరేంద్రబాబును కలిశారు. ఆ యువకుడు పరిస్థితి గమనించిన నరేంద్రబాబు ఇంట్రాగ్యాస్ట్రిక్ బెలూన్ విధానం ద్వారా బరువు తగ్గిస్తానని భరోసా ఇచ్చారు. హాస్పిటల్కి చెందిన వైద్యుల సహకారంతో ఊబకాయంతో బాధపడుతున్న నిఖిల్ను ఏడాది సమయంలో 165 కేజీల నుండి 109 కేజీలకు తగ్గించగలిగారు. జిల్లాలో తొలిసారిగా ఈ విధానం ద్వారా బరువు తగ్గించగలిగినట్లు డాక్టర్ నరేంద్రబాబు తెలిపారు. మీడియా సమావేశంలో హాస్పిటల్ వైద్యులు డాక్టర్ భానుతేజ, డాక్టర్ వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. ఒబెసిటీ అంటే స్థూలకాయం అంటారు. ఊబకాయం అనేది ఏమిటి అని అంటే బాడీ అమితమైన బరువు కానీ అలాంటిది ఏమన్నా ఉంటే కనుక దానివల్ల వచ్చే హెల్త్ ప్రాబ్లమ్స్ అనే వాటిని అవాయిడ్ చేసుకోవడానికి మనం చేసిన ఒక వినూత్నమైన టెక్నిక్ని మనం ఇక్కడ ప్రొజెక్ట్ చేయాలనుకుంటున్నాం. ఊబకాయం అంటే ఏంటి అంటే బాడీ మాస్ ఇండెక్స్ అని అంటారు. బాడీ మాస్ ఇండెక్స్ యొక్క నార్మల్ రేంజ్ అనేది లెస్ దాన్ 18.5 18.5 కన్నా తక్కువగా ఉంటే అది నార్మల్ రేంజ్లో ఉన్నట్లుగా మీనింగ్ అనమాట. 18.5 నుంచి ఎంత ఎక్కువగా ఉన్నా దాని గ్రేడ్స్ వారీగా 1 2 3 4 అని దాని గ్రేడ్స్ ఆఫ్ ఒబెసిటీ లాగా డివైడ్ చేస్తూ ఉంటాం. అయితే మనం ఊబకాయం వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి అని అంటే యూజువల్గా వాటి వల్ల బాడీలో డిస్లిపిడీమియా అంటారు. అంటే ట్రైగ్లిజరైడ్స్ కానీ, కొలెస్ట్రాల్ కానీ, హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ, బ్రెయిన్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ, ఇవన్నీ మెటబాలిక్ ఇష్యూస్ అన్నీ మనకి తలెత్తుతూ ఉంటాయి అన్నమాట. ఇంట్రాగ్యాస్ట్రిక్ బెలూన్ ప్లేస్మెంట్ అంటే ఏంటి అంటే స్టమక్ అంటే కడుపు యొక్క కెపాసిటీని కొంచెం తగ్గించడానికి మనం దాని లోపల ఒక బెలూన్ని ఇన్సర్ట్ చేస్తామన్నమాట. ఆ బెలూన్ యొక్క పరిమాణం ఎంత ఉంటుంది అంటే కనీసం ఒక 550 ml to 600 ml దాకా మనం అందులో ఫ్లూయిడ్ని ఇన్స్టాల్ చేసి సో దట్ మనం స్టమక్ యొక్క కెపాసిటీని తగ్గిస్తాం. తద్వారా ఏంటి అంటే కొంచెం తిన్న వెంటనే ఎక్కువగా ఫిల్లింగ్ ఉండటం వల్ల ఓవరాల్ వెయిట్ లాస్ అనేది డిజైరబుల్ వెయిట్ లాస్ లాగా మనం రీచ్ అవుతాం. ఇంతకుముందు అంటే ఇలాంటి ఎండోస్కోపిక్ ట్రీట్మెంట్స్ రాకముందు ఓల్డ్ అంటే కంపారిటివ్లీ అర్లియర్ డేస్లో ఎలా ఉండేది అంటే లైపోసక్షన్ అని కానీ, సర్జికల్ స్లీవ్ గ్యాస్ట్రెక్టమీ అని కానీ, లేకపోతే రోన్ వై గ్యాస్ట్రిక్ బైపాస్ అని కానీ, లేకపోతే గ్యాస్ట్రిక్ బ్యాండింగ్ అనే విధానాలు ఉంటాయి. ఇప్పటికీ అవి ఉన్నాయి, బట్ ఇవి మోర్ కన్జర్వేటివ్ టైప్ ఆఫ్ మెథడ్స్ అనమాట.
సో ఈ ప్రొసీజర్ చేయడం వల్ల తనకి వచ్చిన బెనిఫిట్ ఏంటి అని అంటే 165 kgs నుంచి ఓవర్ ఎ స్పాన్ ఆఫ్ 1 year 109 kgsకి రీచ్ అయి ఉన్నాడు. అంటే 165 kg నుంచి 109 kgలకి తను కంప్లీట్గా హెల్తీగా రికవర్ అయ్యి ఉన్నారు. దీని ద్వారా ఏంటంటే నాట్ ఓన్లీ రిగార్డింగ్ ద వెయిట్ లాస్, తన బాడీలో ఉన్న లిపిడ్ ప్రొఫైల్ అనేది కూడా చాలా ఇంప్రూవ్మెంట్ అనేది జరిగింది. అండ్ ఓవరాల్ వెల్బీయింగ్ అనేది చాలా బెటర్మెంట్ అనేది జరిగింది. BMI మోర్ దాన్ 30 ఉన్న వాళ్ళు మనం దీనికి బెనిఫిట్ అవుతాం. అంటే కేజెస్ యాజ్ సచ్ మనం చెప్పకూడదు, ఎందుకంటే హైట్ బేసిస్ మీద డిసైడ్ అవుతుంది కాబట్టి. యా, ఏజ్ ఫ్యాక్టర్ ఉంటుంది సార్. ఎస్పెషల్లీ ఏమైనా కొమార్బిడిటీస్ ఉన్న వాళ్ళకి ఇంకా బెటర్గా ఉంటుందండి. కొమార్బిడిటీస్ అంటే ఇప్పుడు డయాబెటీస్ కానీ, హైపర్ టెన్షన్ ఉన్న వాళ్ళు కానీ, లేకపోతే ఆర్థరైటిస్ ఉన్నవాళ్ళు, అంటే ఇప్పుడు మోకాల నొప్పులు, మోకాలు అరిగిపోయిన వాళ్ళు ఉంటారు. మనం ఈజీగా చెప్పేయచ్చు వెయిట్ లాస్కి వాకింగ్ చేయండి అని, కానీ అందరికీ అలా పాసిబుల్ అవ్వకపోవచ్చు. ట్యాబ్లెట్స్ ద్వారా ఫార్మకోథెరపీ అని అంటారు. ఫార్మకోథెరపీ వల్ల కొంచెం యాడ్ ఆన్ బెనిఫిట్ అయ్యే ఛాన్స్ ఉంది సార్. ఫార్మకోథెరపీ అంటే ఇప్పుడు కొత్త డ్రగ్స్ వచ్చున్నాయి, సెమాగ్లూటైడ్ అని అలాంటి డ్రగ్స్ వచ్చున్నాయి. ఆ ట్యాబ్లెట్స్ వల్ల కొద్దిపాటి ఎక్స్ట్రా బెనిఫిట్ అయితే ఉంటుంది. బట్ దీనిలో మనం ఉపయోగించాల్సిన అవసరం లేదు సార్. కానీ అనుకున్నంత స్థాయిలో బెనిఫిట్ రాకపోతే మనం దాన్ని కూడా యాడెడ్గా చేయొచ్చు. యా, అండ్ దీనితోటి ఇంకొకటి ఏంటంటే మనం చేసే టైంలోనే మనం లో రెసిడ్యూ డైట్ అని, ఆ డైట్ని కూడా మనం ఫాలో అవుతాం అనమాట. సో దట్ ఏంటంటే అలాంగ్ విత్ మన ఇంట్రాగాస్ట్రిక్ బెలూన్తో పాటుగా డైట్ మోడిఫికేషన్స్ కూడా చెప్పి అండ్ ఫ్రీక్వెంట్ ఫాలోఅప్స్లో ఉంచుకొని, చెప్పాలంటే నిఖిల్ మా హాస్పిటల్కి ఫ్యామిలీ మెంబర్ అయిపోయాడు. సో ఈ 1 year స్పాన్లో. సో హీజ్ ఏ వెరీ గుడ్ గై అండ్ చెప్పినట్టుగా ఫాలో అయ్యేవాడు. యా, సో సతీష్ డాక్టర్గా నేను సర్జరీ ప్రొసీజర్స్కి, మెడికల్ ప్రొసీజర్స్కి 2 అటెండ్ అవుతాను. నేను ప్రజలకి ఇద్దామనుకుంటున్న విజ్ఞప్తి కానీ ఇన్ఫర్మేషన్ ఏంటంటే, ఎప్పుడైనా సరే ఒక సర్జికల్ ఆప్షన్ ఉన్నప్పుడు, ఒక మెడికల్ ఆప్షన్ ఉన్నప్పుడు ఖచ్చితంగా మీరు మెడికల్ ఆప్షన్, ప్రూవెన్ మెడికల్ ఆప్షన్కే ఆప్ట్ చేసుకోండి. సర్జికల్ ఆప్షన్ అనేది ఒక పెద్ద కోత ఉంటుంది, దాని కాంప్లికేషన్స్ ఎక్కువగా ఉంటాయి. మనకి వూండ్ హీలింగ్ అంటే పుండు మానటం కానీ, లోపల బ్లీడింగ్ కానీ, ఇవన్నీ మనం బైపాస్ చేయగలం. ఎప్పుడైతే మెడికల్ ప్రొసీజర్స్ అంటే స్కోప్ ద్వారా చేయడం కానీ, ఇంటర్వెన్షన్ ప్రొసీజర్స్ అంటే రేడియాలజీ స్కాన్లు చూసుకుంటూ, సిటీ స్కాన్లు చూసుకుంటూ, MRI మెషిన్లు చూసుకుంటూ చేసే ప్రొసీజర్స్, ఇవి సర్జరీ మీద మనకి కొంచెం కాస్ట్ ఎక్కువ ఉన్నా కానీ పేషెంట్ యొక్క కంఫర్ట్, వాళ్ళ లైఫ్ స్టైల్ డిస్టర్బ్ అవ్వకుండా ఉంటుంది. కాబట్టి ప్రజలకి నేను చేసే విజ్ఞప్తి ఏంటంటే, 2 ఆప్షన్స్ ఉన్నప్పుడు ఒక ప్రొసీజర్, మెడికల్ ప్రొసీజర్ ప్రూవెన్, మీకు జర్నల్స్ కానీ, లేకపోతే న్యూస్ పేపర్స్లో కానీ, లేకపోతే యూట్యూబ్స్లో కానీ ఇన్ఫర్మేషన్ బాగా దొరుకుతుంది. ఒకసారి మెడికల్ ప్రొసీజర్ ప్రూవెన్గా ఈ వెయిట్ లాసే తీసుకుందాం. మాది ఒంగోలు. నా ఏజ్ వచ్చేసి 26. యాక్చువల్లీ నేను 2 times ట్రాన్స్ఫార్మ్ అయ్యాను. 2 times వెయిట్ తగ్గాను, మళ్ళీ వెయిట్ పెరిగాను. సో అది నేను దాన్ని మెయింటైన్ చేయలేకపోతున్నాను కన్సిస్టెంట్గా. అలా నేను వెయిట్ లాస్ కోసం చూస్తున్నప్పుడు సార్ నరేంద్ర గారిని కన్సల్ట్ అవ్వడం జరిగింది. సార్ నాకు ఆ డీటెయిల్స్ చెప్పారు, ఒకసారి చూడు, ఆలోచించు అని. సో నేను నా రీసెర్చ్ చేసుకొని ఓకే అన్నీ ట్రై చేస్తాం, ఒక ట్రైల్ వేద్దాం, ఇఫ్ బాగా జరిగితే ఇట్స్ ఓకే గుడ్ అని సార్ని కన్సల్ట్ అవ్వడం జరిగింది. అండ్ సార్ చాలా ఫ్రెండ్లీ డాక్టర్, చాలా మంచి రెస్పాన్స్ ఇస్తారు. అంటే కన్సల్టేషన్ కానీ ఇది కానీ వెంటనే రెస్పాండ్ అయ్యి చాలా బాగా చేశారు. బెలూన్ ప్లేస్ చేశారు, ఆర్బిరా బెలూన్. అది ప్లేస్ చేశాక నేను డైట్ ఫాలో అయ్యాను. ఆ డైట్ ఫాలో అవ్వడం వల్ల, ఆ బెలూన్ వల్ల 2 ప్లస్ అయ్యి వెయిట్ లాస్ అయ్యాను. 165 నుంచి ఇప్పుడు 109 kgsకి వచ్చాను ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ 1 year. ఇలాంటి ప్రొసీజర్ విత్ గుడ్ రిజల్ట్స్ ఇక్కడ మన హాస్పిటల్లో జరగడం అనేది చాలా సంతోషంగా ఉంది. సో ఇందాక మీరు అడిగినట్లు ఐడియల్ వెయిట్ ఎంత అని అడిగారు కదా, సో ఇప్పుడే అడిగాను. తన హైట్ ఎంత? 194 centimeters. సో తన హైట్కి ఐడియల్ వెయిట్ బిట్వీన్ 85 to 95 kgs ఉండాలి తన హైట్కి. సో తను 165 kgs ఉన్నాడు. సో తను ఆ ఇనిషియేటివ్ తీసుకోవడం అనేది ఫస్ట్ గొప్ప విషయం. అండ్ ఇక్కడ మన దగ్గర ఫస్ట్ ప్రొసీజర్ చేయించుకుంది తనే. సో థ్యాంక్ యూ ఫర్ ద ట్రస్ట్ హీ హ్యాస్ ఇన్ అస్. ఓకే, అంటే ఇది ఎట్లా ఉంటుంది, ఇదే కాస్ట్ నేను హైదరాబాద్లో పెట్టి చేయించుకుంటాను అనుకునే రోజులు ప్రస్తుతానికి జనాలకి. బట్ థింగ్ ఈజ్ తను వెల్ ఎడ్యుకేటెడ్, తన రీసెర్చ్ తను చేసుకున్నాడు, తను అన్నీ కనుక్కోవాల్సినవి తను కనుక్కున్నాడు, ఇక్కడ నమ్మి వచ్చాడు. అండ్ ఓవర్ 1 year మేమిద్దరము యాక్చువల్గా చాలా క్లోజ్గా ఫాలో అయ్యేవాళ్ళం, ఎవ్రీ వీక్ ఎంత అని చెప్పేసి. ఆన్ యావరేజ్ 4 kgs per month లెక్కన ఒక 1 yearలో 50 kgs తగ్గారు.
సో అది ఓన్లీ బెలూన్ వేయడం మా వంతు. బెలూన్ వేసిన తర్వాత మిగతా డైట్, ఎక్సర్సైజెస్ అవన్నీ ఫాలో అవ్వడం కూడా తన వంతు. సో తన డెడికేషన్కి, నమ్మకానికి మాత్రం థ్యాంక్ యూ. అండ్ ఇక్కడ మీ మీడియా ముందే ఒక ప్రతిజ్ఞ చేపిద్దాం, ఇంకా హెల్తీ లైఫ్ స్టైల్ ఫాలో అవుతాను అని చెప్పేసి. అంటే తీసేసిన తర్వాత మళ్ళీ మనం బ్యాక్ టు బేసిక్స్ వెళ్ళకూడదు. సో ఇప్పుడు ఏదైతే హెల్తీ లైఫ్ స్టైల్ ఫాలో అయ్యాడో ఇంకా దాన్నే మనం కంటిన్యూ చేసుకోవాలి. చక్కగా ఈ హాస్పిటల్ని వచ్చిన పేషెంట్స్కి అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉండేటట్టుగా, వాళ్ళకి తగిన మా స్టాఫ్ కూడా మంచిగా పేషెంట్స్ అందరికీ కూడా మంచిగా చూసుకునేటట్టుగా మేనేజ్ చేస్తూ హాస్పిటల్ని అతి కొద్ది టైంలో కూడాను మంచి ఉన్నత స్థాయికి తీసుకొచ్చాము. పేషెంట్స్ కూడా, వచ్చిన పేషెంట్స్ కూడా చక్కటి మాకు సహకారాన్ని అందిస్తున్నారు. వాళ్ళు కూడా వెంటనే తయారైపోయి మంచిగా ట్రీట్మెంట్ కూడా మంచిగా ఉందని చెప్పేసి హ్యాపీగా వెళ్ళిపోతున్నారు. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్లో కలుసుకుందాం. అప్పటి వరకు కీప్ వాచింగ్ డి న్యూస్ ఒంగోలు.